హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నా అండి. ఓకేనా? ఒక 5 ఎగ్స్ తీసుకున్నా నేను. ఓకే అండి, జస్ట్ 5 ఎగ్స్ వేసాను. జస్ట్ లైట్గా కొంచెం పసుపు వేసేసుకుందాం అంతే. దాని తర్వాత ఎక్కువ సాల్ట్ వద్దు, ఒక హాఫ్ స్పూను. ఓకే, ఒక స్పూన్ కారం వేసేసా. ఇంకో కొంచెం వేసేస్తాను. జస్ట్ నేనైతే ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తా అన్నది నాకు తప్పకుండా చెప్పండి. ఓకేనా? జస్ట్ ఒక 1 మినిట్ అయిన తర్వాత అల్లం వేసేద్దాం. ఓకే ఓకే అండి, కొంచెం స్పూన్ అల్లం వేసేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. జస్ట్ ఇప్పుడైతే ఇలా అనుకొని జస్ట్ ఇప్పుడు ఇలా. మా పిల్లలకు పెద్ద పెద్ద పీసులు అంటేనే ఇష్టము, చిన్నగా అయితే ఎందుకని అంటారు, ఇష్టం ఉండదు వాళ్ళకి తినడానికి. అందుకే చూడండి ఇలా. ఓకే, ఒక 2 మినిట్స్ ఉంచేద్దాం సిమ్లో. ఓకేనా? ఓకే అండి, అయిపోయింది. చూడండి పెద్దగా ఉంచేసాను. మరీ చిన్నగా అంటే పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి పెద్దగా ఉంచాను. చూడండి 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా, మనకి వండి పెట్టాను. 2 గ్లాసెస్ ఇప్పుడు మనం వేసుకొని కలిపేసుకుందాం. చాలా సింపుల్ అండి. ఇది సోయా సాస్ అండి. చూడండి కొంచెం ఒక 2 స్పూన్లు వేసేసుకుందాం. అలాగే టొమాటో కచప్ అండి, ఒక 2 స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు మనం కలిపేసుకుందాం. బయట వర్షం పడి తగ్గిపోయిందండి. మా పెద్ద బాబు వచ్చేసి, మమ్మీ కొంచెం ఫ్రైడ్ రైస్ చేసిస్తావా మమ్మీ అని అడిగాడు. అందుకనేసి చేస్తున్నాండి. మీరు కూడా అంతే కదా, ఎవరెవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచేద్దామండి మనం. ఓకే అండి, అయిపోయింది మనకి. చూడండి ఇదిగో నేను ఇలాగే ప్లెయిన్గా చేస్తాను అండి. కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలకి నచ్చదనేసి నేను ప్లెయిన్గా చేశాను. ఓకేనా? చూడండి అయిపోయింది. మనకి బ్లాక్ ఎందుకు వచ్చిందంటే సోయా సాస్ వేసాం కదా, దానివల్ల కొంచెం బ్లాక్ వచ్చింది. ఓకేనా? అయిపోయిందండి, మనం సర్వ్ చేసుకుందాం. ఓకేనా? ఓకే అండి, మనకు అయిపోయింది ఫ్రైడ్ రైస్. చూడండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్, టేక్ కేర్.